హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించినటువంటి సెక్రటరీ నావెల్లో ఈరోజు ఎపిసోడ్కు వెళ్ళే ముందు ఇంతకుముందు ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుందామండి. అయితే కొత్తగా చేరినటువంటి జయంతి ఆఫీసులో అత్యుత్సాహంగా ఎంతో వాళ్ళు చెప్పిన పనులని చక్కదిద్దుకుంటూ అన్ని పనులు చేసుకుంటూ తనదైనటువంటి స్థానాన్ని నిలుపుకుంటాను, గుర్తింపు తెచ్చుకుంటాను అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో చిన్నపిల్ల కాబట్టి ఎంతో ఉత్సాహంతో ముందుకు వెళ్దామనేటువంటి ఆలోచనలో ప్రోగ్రాంకు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు ఎంతో ఉత్సాహంగా చేసి తనకు ఒక మంచి గుర్తింపు వస్తుంది అని ఎదురు చూసినటువంటి మన జయంతికి నిరుత్సాహమే ఎదురైంది కదండి. అక్కడ ఎవరి గుర్తింపు కి ఆ అమ్మాయి నోచుకోలేదు. అంతా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు అంతా చేయించుకున్నారు. తర్వాత మధ్యలో కొంచెం సమయస్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళ స్థానాలను ఏ శ్రమ లేకుండా వాళ్ళు పదిలపరచుకోవడం, పాపం శ్రమ పడినటువంటి మన జయంతికి మాత్రం ఎలాంటి గుర్తింపు అనేది లభించకపోవడం, ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత పని వాళ్ళు గుర్తొచ్చినట్టు అమ్మాయిని పిలవడం, అమ్మాయిలో ఉన్నటువంటి ఉత్సాహం అంతా నీరు గారిపోయి ఒక్క అడుగు కూడా ముందుకు కదపలేని పరిస్థితిలో మన జయంతి ఉంది కదండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. ఓ పక్క రేఖారాణి, ఇంకో పక్క అతను నడుస్తుండగా జయంతి వైపు వచ్చిన సుమిత్రాదేవి ఆగి, జయంతి నువ్వు ఇంకో అరగంట ఉండి వాళ్ళవన్నీ సర్దేసి తర్వాత వెళ్ళు, నేను కూడా ఉండేదాన్నే, కానీ మా చిన్నబ్బాయికి జ్వరం వచ్చింది, ఒళ్ళు పేలిపోతుంది, అంటే బాగా వేడి టెంపరేచర్ ఎక్కువ ఉందన్నట్టు, నేను రాకపోతే పని జరగదని తప్పనిసరిగా వచ్చాను అంటూ రేఖారాణి పోదామా అంది పక్కకు తిరుగుతూ. రేఖారాణి నల్లంచు పువ్వులున్న తెల్ల సిల్కు చీర కట్టుకుంది. గుండెల్లోకి దిగిపోయిన నెక్కు ఉన్న జాకెట్టు, మెళ్ళో ముత్యాల పేరు, చేతి మీద షాలు, నడినెత్తి మీదికి చుట్ట నుంచి ఒక పక్కకు వేళ్లాడుతున్న మల్లెపూలు. మనిషి నలగలేదు చెదరలేదు. ఏమైనా పని చేస్తే కదండి, అలసట ఉంటే నలగటమో చెదరటమో టెన్షన్, ముఖంలో టెన్షనో ఉంటుంది. ఏది లేకుండా బొమ్మలాగా కూర్చున్నప్పుడు ఎట్లా ఉన్న వాళ్ళు అట్లాగే ఉంటారు. అలాగే ఉంది అన్నమాట. చెదరలేదు. అప్పుడే తయారై వచ్చినట్టు ఉంది. జయంతికి క్షణం సేపు విపరీతమైన ఈర్ష్య అనిపించింది. తనే రేఖారాణి అయ్యి రేఖారాణి జయంతి ఎందుకు కాకూడదు? మంత్రి గారి పక్కన ఎంత టీవీగా కూర్చుంది. రండి మీరు కూడా పరధ్యానంగా నిలబడిపోయిన అతని వైపు చూస్తూనే అంది రేఖారాణి. నేను కూడా ఉండి ఇవన్నీ చూస్తాను, నాకు నిద్ర రావటం లేదు అన్నాడు. అతని కళ్ళు జయంతి తల మీద నుంచి దూరంగా ఎక్కడికో చూస్తున్నాయి. నిజంగా నేను కూడా ఉండి ఇవన్నీ చూస్తాను అని మళ్ళీ అన్నాడు. నిజంగా మెనీ థ్యాంక్స్. సుమిత్రాదేవి మనసులో కలిగిన సంతోషాన్ని కళ్ళలో కనుబొమ్మల్లో మొహమంతా ప్రతిఫలిస్తుండగా అంది. కానీ రేఖారాణి మాత్రం కనుబొమ్మలు ముడుచుకున్నాయి తనకి. అయితే ఇక మీరెందుకు, రండి డ్రాప్ చేస్తాం అంది రేఖారాణి జయంతితో. నో ఉండనివ్వు, నేను ఊరికే సాయం ఉంటానన్నానంతే అన్నాడు అతను. అతని మాటలు ఎందుకో రేఖారానికి నచ్చినట్టు లేదు. నచ్చకపోవటం అతనికి పట్టినట్టు కూడా లేదు. సుమిత్రాదేవితో వెళ్ళిపోతున్న రేఖారాణి వెనక్కి తిరిగి జయంతి వైపు వంకర చూపు ఒకటి విసిరి వెళ్ళింది. చూపులలో ఎన్నో రకాల చూపులు ఉంటాయండి. అది అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమైంది. వాటికి చెప్పిన సాక్ష్యాలు ఏముండవు అన్నమాట. ఆ చూపు అర్థం చేసుకునే వాళ్ళకు, ఆ చూసే వాళ్ళకు, ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళకే అర్థమైంది. అట్లాగే ఒక వంకర చూపు ఈ అమ్మాయి వైపు చూసి వెళ్ళిపోయింది. ఎందుకో తెలియదు కానీ ఆ చూపు బాకులా సూటిగా వచ్చి జయంతి లేత మనసుకు నాటుకుంది. కలుక్కుమంది, బాధ అనిపించింది. అందరూ వెళ్ళిపోయారు. బయట లైట్లన్నీ తీసేశారు. లోపల కూడా ఒక్కొక్క లైటు తీసేస్తున్నారు. చిందర వందరగా వేయబడిన స్పేర్ కుర్చీలు కూడా ఖాళీ చేయబడుతున్నాయి. మీరు కూర్చోండి, నేను అవన్నీ చూసి వస్తాను అతను జయంతి వైపు చూడకుండానే అనేసి వెళ్ళిపోయాడు. ఏం చెయ్యాలో తోచక హాల్లో ఒంటరిగా నిలబడిపోయిన జయంతి పక్కనున్న కుర్చీలో కూలబడిపోయింది. ఉదయం ఎప్పుడో తిన్న తిండి, అది కూడా సరిగ్గా సహించలేదు. పగలల్లా తిరుగుతుంటే తెలియలేదు కానీ ఇప్పుడు బోలెడంత నీరసం వచ్చేస్తుంది. మధ్యలో కొంచెం కాఫీ అయినా తాగుదామంటే టైమే దొరకలేదు జయంతికి. ఉదయం నుంచి తిరిగి అలసిపోవటం వల్ల కుర్చీలో కొంచెం అలా వెనక్కి వాలగానే కళ్ళ మీదకి మత్తు లాంటిది వచ్చి ఆవరించుకుంది.
అంతా మగతగా మంచు తెర కప్పినట్టయింది. ఏది స్పష్టంగా తెలియటం లేదు. ఎన్ని ఆలోచించింది తను, ఒక్కటి కూడా జరగటం లేదు. అంతా ఏదో సందడి, బోరెడంత మంది, రకరకాల వాళ్ళు గుంపులు గుంపులుగా పోతున్నారు. వాళ్ళందరికీ దూరంగా ఓ పక్కగా ఒంటరిగా తను, అంటే మన జయంతి, తనకేం లేదు, ప్రత్యేకత అనేది అసలే లేదు. ఎంత దిగులుగా అనిపిస్తుంది. తనకి ఎవరూ లేరు, బామ్మకి తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తను అక్కర్లేదు. ఎంత దూరంగా ఉంది తను, తనున్న చోట ఎంత ఒంటరితనం. తన చుట్టూ వలయంలా చుట్టుకుపోయిన ఈ భయంకరమైన ఒంటరితనాన్ని ఛేదించుకొని ఎవరైనా జయంతి అంటూ దగ్గరికి రాకూడదు. తన పిచ్చి కానీ ఎవరొస్తారు, ఎవరికి కావాలి తను దగ్గరకు? లేదు లేదు, ఎవరో కావాలంటున్నారు. నవ్వుతూ అస్పష్టంగా ఉన్న మొహం ఒకటి మీదకు వంగి నువ్వు నాకు కావాలి అంటోంది. ఇప్పుడు ఎంత హాయిగా ఉంది. ఎవరిదో చేయి వచ్చి తన చేతిని పెనవేసుకుంది. ఆ స్పర్శ ఎంత ధైర్యాన్ని ఇస్తుంది. ఆ చేతిని పట్టుకొని అలా అలా దూర తీరాలకు ఎగిరిపోతే ఎంత బాగుండును. తన చేతిలో నుంచి జారిపోయి తప్పించుకోబోతున్న ఆ చేతిని మరింత బలంగా దగ్గరికి పట్టుకొని గుండెలకి దగ్గరికి లాక్కుంది. ఏదో నూతన స్పర్శ, ఏదో తెలియని సువాసన, అర్థం కాని ఆనందం జయంతిని ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఉలిక్కిపడి లేచింది. ఎదురుగా అతని చెయ్యి తన 2 చేతుల్లో. జయంతి క్షణం సేపు తనెక్కడుందో, తనేం చేస్తుందో అర్థం కాలేదు. నిద్రలోకి వెళ్ళింది కదా, మళ్ళీ తొందరగా బయటికి రావాలంటే, అలసిపోయి నిద్రలో నుంచి బయటికి రావాలంటే టైం పడుతుంది. కాబట్టి తను ఎక్కడుందో, ఏం చేస్తుందో జయంతికి అర్థం కాలేదు. తెల్లబోయిన జయంతి ఒక్కసారి చిరునవ్వుతో ఉన్న అతని మొహంలోకి, ఇంకోసారి తన చేతుల్లో ఉన్న అతని చేతి వైపు చూసింది. అదేమిటి, భలేవారే, కూర్చోండి అని చెప్తే హాయిగా నిద్రపోతున్నారా? పైగా లేపుదామని తట్టపోతే చెయ్యి గట్టిగా పట్టుకున్నారు. నవ్వుతూ అంటున్న ఆ మాటలు జయంతిని పూర్తిగా ఈ లోకంలోకి తీసుకువచ్చాయి. చప్పున చేతిని వదిలేసి నిలబడింది. కానీ ఈసారి అతను వదలలేదు. జయంతి చేతిని పట్టి కొద్దిగా పైకెత్తుతూ మృదువుగా, చాలా అలసిపోయారులా ఉంది, అవునా అన్నాడు. అప్పటికే సిగ్గుతో నరనరం మిలితిరిగిపోతున్న జయంతి అవును అన్నట్లు గబగబా తల ఊపింది. హాల్లో ఇందాకటిలా దేదీప్యమానంగా వెలుగుతున్న లైట్లు లేవు. హాలుకి మధ్యగా వెలుగుతున్న లైటు మాత్రం ఉంది. స్టేజీని ఎప్పటిలా తనలో దాచేసుకున్న పసుపు పచ్చటి వెల్వెట్ కర్టెను మామూలుగా ఏమీ ఎరగని దానిలా వేళ్లాడుతోంది. పదండి వెడదాం అన్న అతని మాటలతో జయంతి కదిలింది. ఇద్దరూ బయటకొచ్చేశారు. వరండాకి కొద్ది దూరంలో వెన్నెలలో నల్లగా నిగనిగలాడుతున్న పొడగాటి కారొకటి నిలబడి ఉంది. దాన్ని చూడగానే జయంతి ఉలిక్కిపడినట్లుగా నే వెళ్ళటం ఎలా అంది. అంటే నేను వెళ్ళడం ఎట్లాగా అనుకుంది. ముందు చకచకా మెట్లు దిగుతున్న అతను హఠాత్తుగా ఆగి వెనక్కి తిరిగి ఏమిటి అన్నాడు. అతని వెనకే దాదాపు అంత వేగంతో దిగి వస్తున్న జయంతి హఠాత్తుగా అతను ఆగటంతో అతని మీద తూలి పడబోయి అతి ప్రయత్నం మీద గుండెల దగ్గరగా వచ్చి ఆగిపోయింది. ఏమిటి ఇంకోసారి అడిగాడు అతను. నేను వెళ్ళటం ఎలా? నడిచి వెళ్ళండి, రిక్షాలు ఉండవు, బస్సులు ఇప్పుడు రావు. అతడు మళ్ళీ నడుస్తూ అన్నాడు. జయంతికి కోపం వచ్చేసింది. పరిచయం లేని మనిషితో పరాచకం ఆడటం మర్యాదస్తుల లక్షణం కాదు. రండి, ఇంకొంచెం సేపు అయితే మీరు నడుస్తూనే నిద్రపోయేలా ఉన్నారు. కారు డోరు తెరిచి పట్టుకుంటూ అన్నాడు. జయంతికి నవ్వొచ్చింది. కోపం ఎక్కువైంది కూడా. ముఖంలో ఏ భావం కనపడకుండా కారులో కూర్చుంది. అటువైపుగా తిరిగి వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చొని స్టార్ట్ చేస్తూ దారి చూపించాలి అన్నాడు. గేటు దాటి బయటకు రాగానే జయంతి చెప్పిన వైపు అతను కారు తిప్పాడు. దగ్గర 1 గంట కావస్తుండటం వల్ల వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. వెన్నెల్లో అర్ధరాత్రి వేళ నిశ్శబ్దంగా ఉన్న వాతావరణం జయంతి నిద్రమత్తు కళ్ళకి ఇంకా ఎలాగో అనిపిస్తూ ఉంది. ఖరీదు గల కారు, మెత్తని సీట్లు, బయట నుంచి రివ్వున వీస్తున్న చల్లటి గాలి. మీ ఇంట్లో ఎవరెవరుంటారు? అతనే సంభాషణ ప్రారంభించాడు. బామ్మ, నేను. క్షణం సేపు ఆగి జవాబు చెప్పింది. అదే, ఇంకెవరూ లేరు? ఆశ్చర్యంగా అడిగాడు. అమ్మా నాన్న చిన్నప్పుడే పోయారు.
బయట వెన్నెల్లోకి చూస్తూ అంది. ఇద్దరి మధ్య మౌనం ఆవరించింది. ఉన్నట్టుండి తను నిట్టూర్పు విడవటం అనిపించింది. జయంతి తల తిప్పు చూసింది. రోడ్డు మీద దృష్టిని నిలిపి డ్రైవ్ చేస్తున్న అతను జయంతి వైపు చూడలేదు. కొంచెం ఆగి, మీరు నాకంటే అదృష్టవంతులు అన్నాడు. ఎలా? జయంతి కూడా రోడ్డుకి ఇటు అటు నిలబడ్డ చెట్ల నీడలతో వెన్నెల దోబూచులాడటం చూస్తుంది. మీకు కనీసం బామ్మైనా ఉన్నారు, నాకైతే ఎవ్వరూ లేరు. జయంతి ఊరుకుంది. ఇతనెవ్వరో తనకింతవరకు తెలియనే లేదు. అడగటానికి ధైర్యం చాలలేదు. అతని మాటలు స్నేహపూర్వకంగా ఎన్నో రోజుల నుంచి పరిచయం ఉండి మాట్లాడుతున్నట్టుగా ఉన్నాయి. అసలు మీరు ఈ ఉద్యోగానికి ఎందుకు వచ్చారు అన్నాడు అతను. జయంతి ఒక్కసారే ఉలిక్కిపడింది. బాగుంది, అందరూ ఎందుకు ఉద్యోగాలు చేస్తారు? ఎదురు ప్రశ్న వేసి తల తిప్పింది జయంతి. అందరూ ఎందుకు చేస్తారనేది అర్థం లేని ప్రశ్న. కొంతమంది సరదాకి చేస్తారు, కొంతమందికి చేస్తున్నామనే గొప్ప కోసం చేస్తారు, ఇంకా కొంతమంది తిండి కోసం చేస్తారు, కొంతమంది తోచక కాలక్షేపానికి చేస్తారు. అతని మాటలకి పదునుంది. వాటిలో ఏ ఒక్క కారణమైనా కావచ్చు, బహుశా ఏదో ఒకటి తప్పక అవుతుంది కూడా అంది. ఏ కారణాన వచ్చినా మీరు ఈ ఉద్యోగంలో ఎక్కువ రోజులు ఉండలేరు, అది మటుకు ఖచ్చితంగా చెప్పగలను. కావాలంటే పందెం వేస్తాను. బాగుంది జోస్యం. జయంతి అహం దెబ్బతింది. ఎంత అనవసర ప్రసంగం అనిపించింది కూడా. సంభాషణ పొడిగించటం ఇష్టం లేనట్లు తల తిప్పి బయటకి చూడసాగింది. నేను ఈ ఉద్యోగం చేయలేనని మీరెలా చెబుతున్నారు? బయటకి చూస్తూ జయంతి అడగకుండా ఉండలేకపోయింది. అంటే అడిగేసింది, నేను ఈ ఉద్యోగం చేయను అని మీరు ఎలా అనుకుంటున్నారు అని అడిగేసింది. కొంతమందిని చూస్తూనే కొన్ని విషయాలు అర్థమైపోతాయి అంతే. జయంతి ఏదో సమాధానం చెబుదాం అనుకునే లోపలనే ఇల్లు వచ్చేసింది. అరే ఆపండి ఇక్కడే. సడన్ బ్రేక్తో కారు ఆగిపోయింది. థ్యాంక్స్, వస్తాను. ఇంకో మాట చెప్పకుండా, చెప్పేందుకు అవకాశం కూడా ఇవ్వకుండా డోరు తెరుచుకుని దిగింది. ఎక్కడా ఇల్లు? పర్వాలేదా? అదిగో కనిపించేదే, వస్తాను. ఆల్ రైట్, గుడ్ నైట్ అంటూ అతను జయంతి వేసిన తలుపు సరిగ్గా పడలేదని గ్రహించి ముందుకు వంగి చేయి చాచాడు. అతని ఇంతకీ నేను అడగలేదు, మీరు చెప్పలేదు మీ పేరు. బొమ్మలా నిలబడిపోయిన జయంతి అతని వైపే చూస్తూ అడిగింది. నా పేరా? తలుపు వేయబోతున్న అతను ఆగి, అవును నిజమే, సుమిత్రాదేవి నన్ను పరిచయం చేయలేదు కదా. మీకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటే నా పేరు రాజశేఖరం అన్నాడు డోర్ లాగి గట్టిగా వేస్తూ. రాజశేఖరమా? జయంతి చెయ్యి అనుకోకుండా గుండెల మీదకి వెళ్ళింది. కళ్ళు వెడల్పయ్యాయి. అంటే ఆశ్చర్యం వేసింది. అవును, అలా చూస్తారే, మీకు నచ్చలేదా? తెలిసిన వాళ్ళు శేఖరమని, దగ్గరి వాళ్ళు రాజా అని పిలుస్తారు. వస్తాను, గుడ్ నైట్. కారు వెళ్ళిపోయింది. మై గాడ్, రాజశేఖరం. ఊపిరి పీల్చుకోవడం మర్చిపోయింది జయంతి. నిన్న మిసెస్ కరుణాకరం నిన్నోసారి పంపించమని అడిగింది, వెళ్ళావా? టైప్ చేసిన కాగితాలు చూస్తూ అడిగింది సుమిత్రాదేవి. లేదు, వెళ్ళలేదు సమాధానం చెప్పింది జయంతి. ఈ మధ్య ఏది తన డ్యూటీయో ఏది తన డ్యూటీ కాదో తెలుస్తోంది. తన డ్యూటీ కాదని తెలిసిన దానికి వెళ్ళనక్కరలేదని మనసు చెబుతోంది జయంతికి. వనితా విహార్కి తన సెక్రటరీ కావచ్చు, అందులో మెంబర్స్ అందరికీ పర్సనల్ సెక్రటరీ కాదు కదా. ఏదో పని మీద ఇంటికి పిలిపించడం, స్వంత పనులు నెత్తిన రుద్దటం వీళ్ళ అలవాటుగా అనిపిస్తోంది జయంతికి. కాదు అంటే ఉద్యోగానికి ఎసరు పెట్టించగల సమర్థులు వీళ్ళంతా. అహంకారమని, తలపొగరని ప్రచారం చేయగల అతిరథ మహారథులు. వాళ్ళు మాట్లాడే ప్రతి మాటలో, అందులో ప్రతి అక్షరంలో వాళ్ళ ఆధిక్యత వెల్లడించుకుంటూ ఉంటారు. వాళ్ళ సమర్థతని గుర్తించి భయంతో వాళ్ళు చెప్పినట్లు చేయాలనే అధికారం కనిపిస్తూ ఉంటుంది. జయంతికి ఇది చాలా అసహ్యంగా అనిపించసాగింది. ఇవాళైనా వెళ్ళు, ఎలాగూ సంతకాలు తీసుకోవాలిగా. ఆ నెలలో ఉన్న ప్రోగ్రాం చేతికిస్తూ సుమిత్రాదేవి వెళ్ళిపోయింది. జయంతి కుర్చీలో కూలబడిపోయింది. వెళ్ళటానికి ఇష్టం లేదు, వెళ్ళక తప్పదు. వెళ్ళను అని చెప్పగలిగే ధైర్యం లేదు. వెళితే ఎలా ట్రీట్ చేస్తారో ఏమో. గుర్తుకొచ్చిన మనసు వెళ్ళాలంటే అసహ్యించుకోసాగింది జయంతికి. సుమిత్రాదేవి చెప్పిన తర్వాత వెళ్లకుండా ఉండటానికి వీల్లేదు. ఈ లెక్కన తను ఇంకా ఎన్ని రోజులు ఉద్యోగం చేయలేదు. రాజశేఖరం చెప్పినటువంటి జోస్యం
త్వరలో ఫలించేటట్టే ఉంది అనుకుంది జయంతి. రాజశేఖరం గుర్తుకు వచ్చేసరికి జయంతికి రోషం వచ్చింది. తను ఉద్యోగం చేయలేనని చెప్పాడు, చేసి చూపించాలని తను. ఈసారి ఎప్పుడైనా కనిపిస్తే చూశారా, మీ మాటలు అబద్ధం, నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను అన్నట్లు టీవీగా తనని చూడాలి. ఆ రోజు కనిపించిన రాజశేఖరం ఇంతవరకు మళ్ళీ కనిపించనే లేదు. ఆ రాత్రి పరిచయం కొద్దిసేపే అయినా సంభాషణ చాలా క్లుప్తంగా జరిగినా ఆ నిమిషం అతను చెప్పిన ప్రతి మాట క్షుణ్ణంగా గుర్తుంది జయంతికి. వెన్నెల్లో నిగనగలాడే నల్లటి కారు, తన వెనుక నిలబడిన అతని పొడగాటి విగ్రహం, కుర్చీలో వెనక్కి వాళ్ళు నిద్రపోతుంటే లేపబోయి అతని చేతిని తను పట్టుకోవటం, ఆ స్పర్శ అన్నీ గుర్తున్నాయి. రాజశేఖరం గుర్తుకొస్తేనే అదోలా అనిపిస్తోంది జయంతికి. ఆ రోజు పని పూర్తి చేసుకున్న తర్వాత సాయంత్రం జయంతి మిసెస్ కరుణాకరం ఇంటికి వెళ్ళింది. కరుణాకరం హైదరాబాద్లో లీడింగ్ లాయర్. ఆంధ్రప్రదేశ్ రాకముందే చాలా రోజుల క్రితం అతను హైదరాబాద్కు వచ్చి స్థిరపడిపోయాడు. సంపాదన బాగా ఉంది, దానికి తోడు పిల్లలు కూడా లేరు. భార్యాభర్తలు ఖర్చంటే అసలు గిట్టే మనస్తత్వం కాని వాళ్ళు అవ్వటం వల్ల ఆర్జించిన ధనం ఆర్జించినట్టే ఉండిపోయింది. సంపాదించినటువంటి ధనం మొత్తం కూడా సంపాదించినట్టు ఎట్లా సంపాదించింది అట్లాగే ఉండిపోయింది. గేటు దాటి లోపల ఆవరణలో అడుగుపెట్టినప్పటి నుంచి ఐశ్వర్య చిహ్నాలు కనిపిస్తున్నాయి. పెద్ద ఇల్లు, ఇంటి ముందు తోట. జయంతి వెళ్ళేసరికి మిసెస్ కరుణాకరం ఇంట్లోనే ఉంది. జయంతిని వాకిట్లో వరండాలో ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి లోపలికి వెళ్ళాడు నౌకరు. 5 నిమిషాల తర్వాత వచ్చి అమ్మగారు స్నానం చేస్తున్నారని కూర్చోమని చెప్పాడు. కాగితం మీద కాస్త సంతకం కోసం ఇంతసేపు పడిగాపులు. ఆంధ్ర వనితా విహార్ సెక్రటరీగా పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయం ఎలా ఉన్నా ముందు మనుషుల్లో ఎంత దర్పం ఉంటుందో, ఎదుట వాళ్ళని ఎంత చిన్న చూపు చూడగలరో తెలుస్తోంది. వాకిట్లో వరండాలో కూర్చున్న జయంతికి తనకి కూడా ఇలాంటి పెద్ద ఇల్లు, ఇంటి నిండా నౌకర్లు ఎందుకు ఉండకూడదు అని అనిపించింది. ఉంటే అప్పుడు తను ఎలా ఉండేదో, చస్తే ఇలా ఉండేది కాదు, ఉండదు. వ్యక్తుల హోదాను బట్టి సంస్కారం రాదు, అది రక్తంలో ఉండాలి. అయినా ప్రపంచంలో మనుషులు ఇలా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని ఎందుకు అనుకుంటారు? అసలు ఈ మధ్య తరచూ తన ఆలోచనలు ఇలాగే సాగిపోతున్నాయి. అడుగుకి తనలో ఉన్న అర్హతలు మర్చిపోయి లేని హోదాలు గుర్తుకు వస్తున్నాయి. మానసికంగా ఇలాంటి ఆలోచనలు అంత ఆరోగ్యకరం కావు అని గుర్తుకు వచ్చిన జయంతి నిశ్చలంగా పూల మొక్కల వైపు చూస్తూ కూర్చుండిపోయింది. ఇంతలో నౌకరు వచ్చి లోపలకు రమ్మని దారి చూపించాడు. మిసెస్ కరుణాకరం ఇల్లు తనకు తెలియందేమీ కాదు. ఇంతకుముందు 4-5 సార్లు కరుణాకరం ఇల్లు తన ఇంటికి వచ్చింది. అయినా ప్రతిసారి నౌకరు అలా దారి చూపిస్తూ లోపలికి తీసుకెళ్తూ ఉంటాడు. సరిగ్గా ఒక్క ఇంగ్లీష్ ముక్క కూడా నోట పలకలేని మిసెస్ కరుణాకరానికి ఈ ఆడంబరాల మీద ఎంత అభిమానం! జయంతి లోపలికి వెళ్ళేసరికి మిసెస్ కరుణాకరం కాఫీ తాగుతోంది. పక్కన ఆవిడ మేనకోడలు ప్రమీల కూర్చొని ఉంది. ప్రమీల ఒళ్ళో పెద్ద బొమ్మల పుస్తకం ఉంది. ఓ చెయ్యి పక్కనే సోఫాలో ఉన్న తెల్లటి బొచ్చుకుక్క మీద ఉంది. లోపలికి వచ్చిన జయంతిని ముఖం మీద అడ్డంగా కావాలని పడేసుకున్న వెంట్రుకల్లోంచి అలా ఒకసారి తలెత్తి చూసి మళ్ళీ పుస్తకం చూడటంలో మునిగిపోయింది. ఆ చూపుల్లో ఎంత నిర్లక్ష్యం! జయంతికి తనకి తానే అల్పురాలు అనిపించింది. మనము మాట్లాడాల్సిన అవసరం లేదు. మన యొక్క బాడీ బిహేవియర్ అనేది మనుషులని మనం ఎట్లా ట్రీట్ చేస్తున్నాం అనేది కూడా చూపించవచ్చు. అట్లా ఈ జయంతి వెళ్ళగానే పెద్ద నువ్వు రావడం నాకు పెద్ద విషయం కాదు అన్నట్టుగా ఆమె అట్లా ప్రవర్తించడం అనేది జయంతికి అర్థమైపోయింది. నిన్న రమ్మని ఫోన్ చేశాను, రాలేదే. జయంతి ఇచ్చిన కాగితం మీద తీసుకొని సంతకం పెడుతూ అన్నది మిసెస్ కరుణాకరం. వీలు కాలేదు అంటే ఎలా? మీలాంటి వాళ్ళకే వీలు కాదంటే? ఆవిడ నవ్వింది. నవ్వు కాదది, హేళన, వెక్కిరింత. నిలబడే ఉన్న జయంతి సంతకం చేసి ఇచ్చిన కాగితాన్ని తీసుకొని మడిచి బ్యాగ్లో పెట్టుకుంది. సభ్యత కోసమైనా ఆవిడ కూర్చోమని అననేలేదు. అంటే ఆవిడకి ఎదుట తనకు కూర్చునే అర్హత లేదని ఆమె అభిప్రాయం అన్నమాట. ఈ కాస్త సంతకం కోసం ఎన్ని గంటలు వృధా చేసుకోవాలి? తనకి ఏం పని లేనట్టుగా అనిపించింది. బయటకు వచ్చేసిన జయంతికి ముఖం ఎర్రబడింది. ఏం మనుషులు, ఏం ఉద్యోగం!
నిమిషానికి తనెంత అల్పురాలో గుర్తు చేయబడుతుంది. మిగతా ఉద్యోగాల్లో ఈ బాధ లేదు. తనెంత మోసపోయింది. దూరంగా ఎక్కడో మిణుకుమంటున్న లైట్లు చూసి నక్షత్రాలని పరుగెత్తుకొని వచ్చింది. తీరా దగ్గరికి వచ్చిన తర్వాత అవి ఆకాశంలో నక్షత్రాలు కాదని భూమి మీద లైట్లేనని తెలుసుకుంది. ఉదయం 10 గంటలకు చేసిన భోజనం, మళ్ళీ కాఫీ కూడా లేదు. ఈ నెల ప్రధాని ఫండ్కి విరాళాలు పోగు చేయాలి. ఇది వరకు తనలో ఉండే హుషారు క్రమంగా హారతి కర్పూరంలా హరించిపోసాగింది అనడానికి ఉసూరుమంటున్న తన మనసే సాక్ష్యం. గంటన్నర సేపు కాళ్ళు పీక్కుపోయేలా నిలబడితే గానీ జయంతికి ఇంటికి వెళ్ళేందుకు బస్సు దొరకదు. గంటన్నర సేపు కాళ్ళు పీక్కుపోయేలా నిలబడితే కానీ జయంతికి ఇంటికి వెళ్ళేందుకు తనకు అవసరమైన బస్సు దొరికే ఛాన్స్ లేదు. ఈ విధంగా ఈ అమ్మాయి జయంతి ఉద్యోగంలో తన బాధ్యతల వరకే నిర్వహించడం కాకుండా ఎవరి ఇళ్లకు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ హోదాలను, వాళ్ళ దర్పాన్ని చూయిస్తున్నటువంటి క్రమంలో ఎదురయ్యేటువంటి చేదు అనుభవాలను జయంతి అనుభవిస్తూ తన మానసికంగా తను అనుభవిస్తున్నటువంటి సంక్షోభాన్ని మనందరి ముందు పెడుతుందండి. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. అనుకుంటాం అందరం ఒకేలా ఉన్నాం అనుకుంటామని, కానీ ఒక్కొక్కరి హోదాను ఒక్కొక్క రకంగా ఒక్కొక్కళ్ళ ముందు అది కనపరుస్తూ వాళ్ళ ప్రవర్తనను సమాజంలో ప్రతి వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారు. ఈ నవలలో కూడా అదే మనకు అద్దం పట్టినట్టుగా తెలియబోతుంది. రేపు జరిగేటువంటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మార్తి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు మన మార్తి సాహితీ ఛానల్కి వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని ఎల్లవేళలా మనస్ఫూర్తిగా కోరుకునే మీ మార్తి సాహితీ ఛానల్ అండి. ఉంటానండి.